గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే మనకు ఆదరణ కావాలి, ఆదరణ కావాలి. దేవుని వాక్యముల నుండి ఈరోజు ఒక 3 ఆదరణ మాటలను నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, ఎండలో బాగా ఎండి తిరిగి వచ్చిన వ్యక్తికి 100 రూపాయలు నెయ్యి ఇస్తే సరిపోయిద్దా? సేద తీర్చుకుంటాడా? ఆదరింపబడతాడా? ఏమండి, ఒకవేళ ప్రియులారా రోగి అయి ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, డబ్బుల వల్ల మందుల వల్ల ప్రియులారా అతనికి స్వస్థత కలగదు. అతనికి మనం డబ్బు వెండి బంగారాలు ఇస్తే అతనికి సూటు కాదు, కానీ అతనికి ఏం కావాలంటే ఆదరణ కావాలి, ఆదరణ కావాలి. ఈరోజు ప్రియులారా మానవునికి కావాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా డబ్బు కన్నా, వెండి బంగారాల కన్నా, ఏమండి సహవాసానికన్నా ఆదరణ చాలా అవసరమై ఉన్నది. ఈ రోజుల్లో చాలామంది ఆదరణ కలిగి లేరు, ఆదరించుకోవటం లేదు. కానీ ఒకరి మీద ఒకరు ప్రియులారా వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన పోరాటాలు, ఒకరిని ఒకరు కించపరుచుకోవటము, ఒకరిని ఒకరు ప్రియులారా అవమానపరుచుకోవటము, ఒకరి మీద ఒకరికి నింద ఆరోపణలు మోపుకుంటా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా నేను వినేది ఎక్కువ రాష్ట్రాలు తిరుగుతాను, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా నేను ఆయా ప్రాంతాలు మారుమూర వెళ్తే ఎక్కువగా ఒకరికొకరు సమాధానము, ఒకరికొకరు ఆదరణగా ఉండని ప్రాంతము ఎవరంటే ప్రియులారా దైవ సేవకులు ఒకరికొకరు ప్రేమగా ఉండరు, ఒకరికొకరు ఆదరణగా ఉండరు, ఒకరికొకరు ప్రియులారా సమాధానంగా కూడా ఉండరు. చూడండి, ఈ వీధిలో కుక్కలు కొన్ని ఉంటాయి, వేరే వీధిలో నుండి వస్తే ఈ కుక్కలు ఒప్పుకుంటాయండి. ఓ కాకి ఏం చేసిద్దంటే ఎక్కడో అన్నం మెతుకులు కనబడితే అన్నం మెతుకు ఒక కాకే చూసిద్దండి. ముందు బాగా కనిపెట్టండి మీరు కావాలంటే. ఒక కాకే కెవ్వుమని తిరుగుతూ ఉండింది. ఆ కాకి కొద్దిసేపటికి మనం చూసినప్పుడు ప్రియులారా దాని భాషలో ఏమని చెప్పిద్దంటే, మోసే లాసర్ గారు చెప్తాడు కదా, ఆ కాకి తన భాషలో ఇంకా కొన్ని కాకుల్ని ఏం చేసిద్దంటే తన సహవాసంలో ఉన్నప్పుడంట ఆకలి, అన్నం దొరకలేదు, ఇన్ని రోజులు తినలేదని అవి మాట్లాడుకుంటే అంట అవి ఏం చేసిద్దంటే వాటి భాషలోనంట ఆ కాకులను ప్రియులారా అవి ఆహ్వానిస్తే అంట. చూడండి, ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత అక్కడ కొంచెమే ఆహార పదార్థాలు ఉంటాయి. అయితే విశేషమైన విషయం ఏమిటంటే ఒక కాకి అక్కడ 10 కాకులు, 20 కాకులు, 50 కాకులు అవుతాయి. కానీ ఒక వీధిలో దేవుని నమ్ముకున్న బిడ్డలున్నా, ఒక వీధిలో సేవకులు ఉన్న ప్రియులారా అక్కడ ఏమవరంటే కలిసి ఉండరు. పాల్ప్రసాద్ గారు ఒక మాట చెప్పాడు కదా, నన్ను చాలా బలపరిచింది ఈ రోజుకి, ఈ కూటానికి, నాకు భోజనానికన్నా గిఫ్ట్ కన్నా ప్రియులారా నేను ఆశపడేది ఆ మాట చాలా ఇష్టపడుతున్నాను. నేను అందరితో కలిసిపోతాను, అందరినీ కలుపుకుంటాను, అందరి దగ్గరికి వెళ్తాను. చప్పట్లు కొట్టి మహింపరుద్దామా? గట్టిగా మహింపరుద్దామా? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? ఏమండి, దేవుని వాక్యముల నుండి పౌలు గారు ఏమంటాడంటే, పౌలు గారు 3 విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. నేను ముందుగా చెప్పాను, నాకన్నా అనుభవం కలిగిన వాళ్ళ ముఖాల్లో కాంతి నాకు కనబడుతుంది, వాక్య అనుభవం కలిగిన వాళ్ళు కూడా నాకు కనబడుతున్నారు. అయినప్పటికీ కూడా కాపరిగా, స్పీకర్గా పిలువబడ్డాను కాబట్టి ఈరోజు ఈ సభను ఉద్దేశించి నా బాడీ కండిషన్ బట్టి నిదానంగా క్లుప్తంగా 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు ప్రియులారా ముందు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాశాడు, ఒక పత్రిక రాశాడు. అయితే 2వ పత్రిక వచ్చి ఏమంటాడంటే 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనాన్ని చదువుదాం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధుడా, ఈ చిన్న మాటను ఎత్తిపట్టి ఉన్నాను, మీరు నీరు పెట్టండి, ప్రజల్లో ఫలింపునివ్వు. ఈరోజు వారి ముఖాలు చూస్తున్నాను, వారి శరీరాలు చూస్తున్నాను ప్రభువా. వారి హృదయంలో ఉన్న వేదన, నిరాశ, నిస్పృహ, అవసరము, కష్టాన్ని మీరు ఎరిగారు. ఈరోజు ఎత్తబడుతున్న ఈ మాటను ప్రభువా వారికి 30, 60, 100 ఫలింపును దయచేయి, అభివృద్ధిని కలుగుచేయి. ఎవరు ఎలాంటి స్థితిగతులతో వచ్చారో ఈరోజు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదంతో మీరు నడిపించి ద్వారం తెరువు. యేసయ్య ఆదరణ ప్రార్థన సహవాసం వారు ఈ 9వ సంవత్సరం అయ్యా ఆదరింపబడటానికి నీ మహాకృపను దయచేసి నన్ను బలపరచమని యేసు నామమున
ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్లో పౌలు గారు ఈ 2వ కొరింథీలో రాసిన పత్రికలు అంటాడు కదా, తిమోతిను కలుపుకొని, తిమోతి పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాస్తూ వారు చెప్తున్న మాట ఏమిటంటే, సమస్త ఆదరణతో ఆదరిస్తున్న దేవునికి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అంటే దేవుడు ప్రియులారా, మనిషి అయితే ఒక్క ఆదరణే అందిస్తాడు, మానవుడైతే ఒక్క సహాయమే చేయగలుగుతాడు. దేవుని గురించి పౌలు గారు చెప్పే ఈ గొప్ప మాట ఏమిటంటే, బైబిల్లో మన దేవుడు సమస్త ఆదరణతో ఆదరించు దేవుడు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ఈ నా మాటలు వింటున్న దేవుని బిడలారా, ఒకవేళ సుదూర ప్రాంతంలో ఎక్కడ నుండి ఈ శబ్దం ద్వారా మీరు వింటూ ఉన్నారో, లైవ్ ద్వారా కానీ ఈ రికార్డింగ్ ద్వారా కానీ, ఒకవేళ ఈ సంఘస్థులు ఈ రాత్రి నా మాటలు వింటున్న వారితో ఈ రాత్రి నా దేవుడు చెప్పే ఒక చిన్న అంశం ఏమిటంటే, ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. 8 సంవత్సరాలు ఆదరించాడు, ఆదుకున్నాడు. 9వ సంవత్సరంలో కూడా ఆదుకొని ప్రియులారా ఆదరిస్తాడు. ఎప్పుడు పాల్ ప్రసాద్ గారు అద్దిల్లు, చెన్నెల్లు, కొద్దిల్లు, బాగానే మాట్లాడుతున్నాను తెలుగు, అద్దిల్లు, చిన్నిల్లు, కొద్దిల్లు బాగా నేర్చుకుంటున్నాను మీ మధ్యకి వచ్చి. అద్దిల్లు, చిన్నిల్లు, కొద్దిల్లు అంటున్నాడు. నేనంటాను, పౌలు గారు ప్రియులారా 6 సంవత్సరాలు 6 మాసాలు అద్దింట్లో ప్రార్థన జరిపాడు. ఆయన రెంట్ ఇల్లు తీసుకొని ప్రియులారా ప్రార్థన జరిపారు. పెద్ద మందిరాలు అవసరం లేదు, పెద్ద ప్రియులారా మనకి బిల్డింగ్లు అవసరం లేదు. ఆత్మలు సంపాదించి, ఆత్మలు సమకూర్చబడి, వాక్యములో రాయబడింది. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, పెద్ద మందిరం కావాలి, సూటు బూటు వేసుకున్న సేవకుడు కావాలి. ఏమండి, వాక్యం ఏమంటుందంటే ఉండాలి, కాదనట్లేదు, ఉండాలి ప్రియులారా. నేను కూడా ఒక చిన్న మందిరమే కట్టా. ముందు అద్దిల్లు, తర్వాత చిన్న మందిరం, ఏమండి ఆ తర్వాత ఇంకో కొంచెం పెద్ద మందిరం అరవ కాలనీలో, ఇప్పుడు హైవేలో కేసరాజగుంటలో ఇంకా చాలా పెద్ద మందిరం అలాగా కట్టడం జరిగింది. కట్టాలి, కాదనట్లా. ముందు ప్రియులారా మనం చూడాల్సింది, ఏర్పాటు చేయాల్సింది ఏంటంటే, కొద్ది కొద్దిగా దేవుని వాక్యములు ఏం చేయాలంటే క్రమక్రమముగా అని రాయబడింది. ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనము వేసి ఏమయ్యాడంటే క్రమక్రమముగా వర్ధిల్లాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఒక్కసారే కాదండి, క్రమక్రమముగా. ఈయనైతే 8-9 సంవత్సరాలు, నేనైతే 25-28 సంవత్సరాలండి కష్టపడితే క్రమక్రమముగా వాక్యం అనేది, ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. స్తోత్రం చెల్లిద్దామండి. పులి వెంకటరెడ్డి కాలనీలో యేసయ్య ఆదరణ ప్రార్థనా మందిరము కూడి ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా. నా దేవుడు ఈ సంవత్సర కాలాల్లో ఆ సన్నిధిని, ఆ సహవాసాన్ని ఆయన ఆదరించాడు. ఆయన ఏం చేశాడండి? ఆదరించాడు కాబట్టి 9వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. ఈరోజు పిలువబడిన సేవకుడిగా, అభిషేకింపబడిన సేవకుడిగా ఒక వాగ్దానము నేనేం చెప్తున్నానంటే, 8 రక్షణ అంటే రక్షణలోనికి నడిపించాడు దాసుడు. 9వ సంవత్సరం అంటే ఇది ఫలించే సంవత్సరం, అంటే ఫలాల పండగ. ఈ సేవ ఫలించునుగాక, ఈ సేవలో ఫలాలు చూచెదరుగాక. ఈ గలతీ 5:22 ప్రకారంగా ఈ 9వ సంవత్సరం ప్రియులారా పులి వెంకటరెడ్డి కాలనీలో పాల్ ప్రసాద్ గారు యేసయ్య ఆదరణ ప్రార్థన సహవాసము గొప్ప గలతీ 5:22 ప్రకారముగా ఆదరింపబడి ఉన్నది కాబట్టి అది ఫలించదునుగాక. తప్పకుండా ఫలిస్తాం. ఎందుకంటే దేవుని యొక్క ఆదరణ ఉన్నప్పుడు, ఆత్మలను మనం ఆత్మలను ఏం చేసినప్పుడు రక్షించినప్పుడు, ఇంకా ఇక్కడ ఉన్న సేవకురాలు ఇంకా ఆత్మలను రక్షించి, చాలా మంది అంటారు కదా వీధిలో ఇన్ని మందిరాలు ఎందుకు అని. చెన్నైలో ఎంజి రామచంద్రరావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, బ్రాందీ షాపుల దగ్గర సారా షాపులు, అప్పుడు సారా షాపులు, నాటు సారాలు ఉండే సారా షాపు దగ్గర బోర్డు పెట్టించాడు. ఏం బోర్డు పెట్టించాడంటే, ఈ షాపులోకి వెళ్ళేవాడు ఇదిగో వల్లకాడు ఇటు అని చూపించాడు. చెప్పాలి, ఈ షాపులోకి వెళ్ళేవాడు ఏమన్నాడండి, ఈ షాపులోకి వెళ్ళే ప్రతి వ్యక్తి
ఇదిగో వల్లకాట్లోకి వెళ్ళాలి అంటే తమిళ్లో ఏంటంటే సుడిగోడు. సుడిగోడు అంటే ఆ వీధిలో ఎన్నో బార్ షాపులు ఉంటాయి. వీధుల్లో ప్రియులారా తాగే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ జోలికి పోరు, లెక్క పెట్టడం కూడా లెక్క పెట్టరు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని. వీధిలో ప్రియులారా ఊరకనే గొడవలు తెచ్చుకునేవాడు. ఇంటికి వస్తే దేనికి చెల్లుబాటు కాడు, మళ్ళా దేనికి చెల్లుబాటు. తల మీద రూపాయి పెడితే ప్రియులారా పనికిరారు, కానీ బయటకు వస్తే కాలర్లు ఎగరేస్తారు. వీళ్ళనే లెక్కలో పెట్టుకో మనం. ఈ వీధిలో ఎన్ని మందిరాలా, ఇంతమంది సేవకులా, ఎన్ని మందిరాలు ఉంటే అంత ఆదరణ. ఎంతమంది దేవుని సేవకులు ఉంటే, ఎంతమంది ఆధ్యాత్మికమైన లీడర్లు ఉంటే ప్రియులారా అంత ఆశీర్వాదం. వాక్యములో రాయబడుతుంది కదా, దేవుని సేవకులు సొలొమోను కట్టిన మందిరములో వారు నిలబడినప్పుడంట ఆ మందిరములో, ఆ స్థలములో, ఆ ప్రాంతములో దేవుని అభిషేకము, దేవుని ఆత్మ, దేవుని శక్తి అక్కడ దిగిందండి. వారు ఆ మహిమను చూడలేక, ఆ మహిమను వారు ప్రియులారా వారు నిలబడలేకపోయి ఉన్నారంట. ఈ ప్రాంతములో ఎన్ని మందిరాలు ఉన్నా, ఎంతమంది సేవకులు ఉన్నా, ఎంత అభిషేకం ఉంటే ప్రియులారా అంత దేవుని మహిమ దిగునుగాక, దేవుని అభిషేకము దిగునుగాక, దేవుని ఆశీర్వాదముతో నింపబడుదురుగాక. లెక్కలు పెడతారు ఎన్ని మందిరాలా ఇవ్వండి. నేనంటాను దేవుని వాక్యములో మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:18 రిఫరెన్సులు చెప్తాను, ఎక్కువగా చదవద్దు అంటాడు కదా. ఈ మాటల చేత ఒకరిని ఒకరు మీరు ఆదరించుకోనండి అన్నాడు. చదవద్దులే. ఈ మాటల చేత ఏమన్నాడండి, ఒకరిని ఒకరు ఏమన్నాడంటే ఆదరించుకొనండి. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఏమన్నారంటే ఆదరించుకొనండి. అంటే ప్రియులారా మనిషికి ఏమి అవసరం అంటే, దావీదు భక్తుడు కూడా అంటాడు దేవుని వాక్యములో ఏమంటాడంటే 23వ కీర్తన అనుకుంటాను, 23వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు. నీ దుడ్డు కర్రయు. దావీదుకి చాలా ఉన్నది, ఆస్తి ఉన్నది, వెండి బంగారాలు ఉన్నాయి, సింహాసనం ఉన్నది. ఏమంటే మంచి యుద్ధ వీరుడు. ఇంకా నేను 3 విషయాల దగ్గరికి రాలేదు. దేవుడు ఆదరిస్తే ఎలాంటి ఆదరణ మనకు కలుగు చేస్తాడు, దేవుడు ఆదరిస్తే ఎలాగ దీవించబడతాం. దేవుడు ఈ 8వ నెల దేవుడు ఆదరించాడు. 9వ నెలలో ఈ సేవ, ఈ పరిచర్య, ఈ వార్షికోత్సవ పండుగ ఎలా ఆదరింపబడబోతుందో నేను జ్ఞాపకం చేస్తాను. అంటే ప్రియులారా దేవుని వాక్యములో దావీదు ఎక్కడికి వెళ్ళినా, బైబిల్లో రాయబడిద్ది కదా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కువ బైబిల్లోనే ఉంటాను, సమూయేలు ప్రవక్త రాస్తాడు కదా, దావీదు ఎక్కడికి వెళ్ళినా తిరుగు లేకుండా గెలిచాడంట. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఏమంటే విజయము, జయము ఎవరికైనా ఉంది అంటే అది ఒక క్రైస్తవుడికే, దేవుణ్ణి అంగీకరించిన దైవ సేవకుడికి, దేవుని బిడ్డలకు దేవుడు ఏమి ఇచ్చేవాడంటే జయాన్ని ఇచ్చేవాడు. దావీదు శత్రువులు ఏం చేశారంటే అతనికి శత్రువులు కప్పం అంటే పన్ను చెల్లించారు. దావీదు జీవితంలో ప్రియులారా తిరుగు లేకుండా విజయాన్ని పొందినవాడు. వెండి బంగారాలు వాక్యములు మనం చూస్తే అతను అన్నాడు కదా, నీవిచ్చిన ధర్మశాస్త్రం ఏమన్నాడంటే వెండి బంగారముల కన్నా అవి కోరదగినవి, జుంటితేనే దారుల కన్నా అవి మేలిమైనవి అంటాడు. అంటే అర్థమైందంటే అతడు కోరుకున్నది దేవుని వాక్యాన్ని. ఆ భక్తుడు అంటాడు, ఇవన్నీ కాదు కానీ నీ ఆదరణ చేత నన్ను ఆదరించు అన్నాడు. స్తోత్ర. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాంత నివాసులారా, ఈరోజు ఒకవేళ నీ భర్త నిన్ను విడిచి, నీ భార్య నీకు దూరమై, నీ పిల్లలని మాట వినకుండా, ఒకవేళ నీకు సరైన ఆదరణ లేకుండా, నిరాశ నిస్పృహలతో ఒకవేళ కొట్టుమిట్టులాడుచు, అప్పులు రుణాల్లో చిక్కబడి మీ జీవితాల్లో అనుకున్నది సాధించలేకుండా మీరు మీ జీవితాల్లో అస్థిరంగా మీరు ఉన్నట్లయితే ఈ రాత్రి నా దేవుడు అంటున్నాడు కదా, ఆయన మిమ్మలను ఆదరించునుగాక. ఆదరించే దేవుడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. కీర్తన 146 కీర్తన 9లో అంటాడు కదా, తండ్రి లేని వారికి విధవరాండ్లకు నేను ఆదరించు దేవుడును, ఆదరిస్తాను. తండ్రి లేని వారికి విధవరాండ్లకు. నేను కొన్ని మాటలు చెప్తూ వాక్యంలోకి వెళ్ళిపోతాను. తండ్రి లేని వారిని ఎవరైనా చేరదీస్తారా? కొంచెం చెప్పండి. ఏమండి, నేను ఎక్కువ రిఫరెన్సులు చెప్తాను. 146:9లో పరదేశులను కాపాడువాడు ఆయన
వారిని విధవరాండ్లను ఆదరించువాడు. ఎవరినంట? తండ్రి లేని వారు ఎవరైనా ఉంటే మనం షూరిటీ పెడతామా? తండ్రి లేని వారు ఎవరైనా ఉంటే, పరదేశీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా మనము ఇవ్వండి పర్వాలేదు వాళ్ళు ఇస్తారని చెప్తామా మనం? విధవరాలు ఉందనుకోండి, విధవరాళ్ళు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే మీ ఇళ్లలో ఎవరైనా విధవరాళ్ళు ఉంటే, మీ అమ్మ కావచ్చు, మీ అత్త కావచ్చు, మీ అక్క కావచ్చు, వాక్యం ఏమంటుందంటే విధవరాలు ప్రార్థన నేను ఆలకిస్తాను, విధవరాలు పక్షమున వ్యాజ్యమాడతాను, విధవరాలు బిడ్డలకి నేను న్యాయం తీరుస్తాను. ఇంకొక మాట ఏంటంటే ప్రియులారా, విధవరాళ్ళని నేను ఘనపరుస్తానన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏమండి, మన భారతదేశపు యొక్క దుస్థితి ఏంటంటే విధవరాలు మొహం చూడకూడదు. తల్లి విధవరాలు ఇంట్లో ఉన్నా ఏమండి బిడ్డలు ఈరోజు అసహించుకుంటున్నారు. ఏమండి, దేవుని వాక్యం ఏమంటుందంటే విధవరాలను ఆదరిస్తాను అంటున్నాడు. ఆమేన్ చెబుదాం అందరము. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. ఈ రాత్రి ఒకవేళ నాకు డబ్బు లేదు, నాకు మంచి ఉద్యోగం లేదు, నాకు సరైన స్థితిగతులు లేవు, నేను తృణీకరింపబడి త్రోయబడ్డానని ఒకవేళ నీ ఆలోచన కలిగి ఉన్నట్లయితే నా దేవుడు ఏమంటున్నాడంటే నిన్నే ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. చూడండి, యెషయా గ్రంథము 66 అధ్యాయము. నేను లోతు మర్మాలకేం వెళ్ళట్లేదు. ఇదొక 3 విషయాలు ప్రియులారా, 3 ఆదరణ ఈరోజు నేను మీతో పంచుకుంటాను. నేను లోతు మర్మాలు సత్యాలు ఏం చెప్పట్లేదు, కానీ ఈరోజు మినిస్ట్రీని ఉద్దేశించి, సేవను ఉద్దేశించి 3 ఆదరణ వాగ్దానాలు, ఆశీర్వాదాలను నేను అందిస్తాను. యెషయా గ్రంథము 66:13 చదువుదామా? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఏ ఆదరణతో దేవుడు ఆదరిస్తాడంట? ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించదను. కొంచెం నా మాటలు వినండి, అటు ఇటు డైవర్ట్ అవ్వద్దు ప్రియులారా, కొద్దిగా వినండి. అంటే మొదటి ఆదరణ ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అన్నాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. ఆజ్ఞల్లో ప్రియులారా, మన దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే తల్లిని తండ్రిని, అమ్మ వినండి, సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు అన్నాడు. తల్లిని చెప్పండి, తండ్రిని ఏమండి సన్మానించువాడు ఏమన్నాడంటే దీర్ఘాయుష్మంతుడు. దేవుడు ఆదరిస్తే ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాడు, ఒక తండ్రి నిలబెట్టినట్లుగా నిలబెడతాడు. చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా కొట్టాలి చప్పట్లు గట్టిగా కొట్టి. అంటే ప్రియులారా, ఈ భూమి మీద ఆదరణ ప్రేమ ఏదైనా ఉంటే నెంబర్ వన్ దేవుని ప్రేమ, దేవుని ఆదరణ. నెంబర్ 2 అంటే కల్మషం లేనిది తల్లి ఆదరణ, తల్లి ప్రేమ. 1 దేవుని ప్రేమ, దేవుని ఆదరణ, కల్మషము లేనిది, కల్తీ లేనిది. 2వది ప్రియులారా తల్లి ఆదరణ, తల్లి ప్రేమ. నేనంటాను ప్రియులారా, ఒక తండ్రి పిల్లల్ని ప్రియులారా క్రమములో పెంచడానికి ఏం చేస్తాడంటే, తండ్రి పేళ్ళైతే పిల్లలు ఒంగోబెట్టి ఏం చేస్తాడంటే ప్రజలందరూ చూసేటట్లుగా కొంతమంది తండ్రులు ఆ పిల్లల్ని గుద్దుతారు. ఒక్కొక్కసారి బయట వాళ్ళు ఏదో వెళ్ళని స్థలానికి వెళ్తే పిల్లలు, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ, ఈ తండ్రి ఏమవుతాడంటే ఒక పెద్ద పులిలాగా ఆ పిల్లల మీద రౌద్రంగా పడతాడు ఒక తండ్రి. ఓ పిల్లలు ప్రియులారా ఒక స్థితిలో లేకుండా వాళ్ళ భాష ఉచ్చారణ కనుక రాకపోతే వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళకి తిండి కూడా పెట్టాడు. ఇప్పుడు తండ్రి ఆ పిల్లలకు గొప్ప పెద్ద హీలనైపోతాడు, గొప్ప హీలనవుతాడు. కొంతమంది పిల్లలు అంటారు, కొంతమంది పిల్లలు 3 విషయాలు, 3 ఆదరణ చెప్తాను, 3 రిఫరెన్సులతో ముగిస్తాను. ఏమంటే కొంతమంది పిల్లలు అంటాడు, అసలు మా తండ్రియే కాదు. నిజమే, నీ తండ్రి నీ మీద పులిగా సింహములాగా రౌద్రమయ్యాడు. ఒక్కొక్క తండ్రి అంటారు కదా, చూడరా ఆ పిల్లలను చూసి నేర్చుకోడా అంటాడు. ఇప్పుడు ఈ పిల్లలకి ఏమైందంటే, వాడికైనా నేనేమైనా తీసేసిన వాడినా, అసలు ఈయన నా తండ్రినా? తండ్రి ప్రియులారా, ఈ పిల్లల దగ్గర ఎవరైనా ప్రియులారా డైరెక్టర్లు ఉంటే, పెద్ద సినిమాలు, ఇంటర్నేషనల్ సినిమాలు ఏమండి అవార్డు సినిమాలు డైరెక్టర్లు ఎవరైనా ఉన్నా, నేనంటాను వాళ్ళు హిలల్ని ఎంతమందిని పోల్చవచ్చు, కానీ ఈరోజు ఒక దైవ సేవకుడుగా ఒక ఇంట్లో ఉన్న ఒక తండ్రిని నేను పోలుస్తున్నాను. ఆ తండ్రి ఎంత హిలనైపోతాడు, ఎంత పనికిరాని వాడైపోతాడు. అంత హిలను పనికిరానివాడు అయినప్పుడు ఆ ఇంట్లో ఆ పిల్లలు ఏమవుతారంటే పెద్ద మెగా హీరోలు అవుతారండి. చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు
తల్లిదండ్రులు కన్న పిల్లల్లారా, పులి వెంకటరెడ్డి కాలనీలో ఏ స్థలములో ఎక్కడ నుండి మీరు వింటూ ఉన్నారో, యవనస్తురాలా, యవన బిడ్డలారా, ఈరోజు నీ తండ్రి నీ కొరకు హెచ్చరించింది. ఈరోజు నీ తండ్రి నీకు పనికిరాని వాడైనది. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద హీరో అవ్వాలి, దేశంలో ఒక మంచి వెన్నెముకగా ఉండాలి, దేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉండాలి అని. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను, తండ్రిని ప్రియులారా సన్మానించటం, తండ్రిని సంతోషపెట్టడం, తండ్రిని కలుపుకోవటం, తండ్రిని ప్రియులారా తండ్రిని ఆదరించటం లేదండి. అంటాడు, ఓ బిడ్డలకి తల్లి జన్మనీయటానికి తన కడుపులో ఇంకొక అవయవాన్ని పెంచుకుంటుంది. ఒక తల్లి బిడ్డకి ప్రియులారా జన్మనివ్వటానికి తన అవయవములో సైన్స్ ప్రకారంగా, మెడికల్ ప్రకారంగా ప్రియులారా ఇంకొక గర్భసంచిని ఏం చేస్తుందంటే మూయబడి మెత్తబడి పడిపోయి అది పనికి రాకుండా ఎక్కడో ప్రియులారా అంటుకట్టుకొని ఓ పేపర్ లాగా ఉన్న గర్భసంచి ఏమవుతుందంటే అది ఒక ఆకారములాగా బయటికి వస్తుంది. ఆ గర్భములో ఆ బిడ్డని కొడుకు కావచ్చు. ఈరోజు నీ రూపురేఖలు, ఈరోజు నువ్వు నిలబడిన నీ స్టైలు, ఈరోజు నీ ఘనత, ఈరోజు నీ కీర్తి ఆ తల్లి ప్రియులారా రక్తాన్ని పంచి, నీటిని పంచి, లోపల ఉన్న మెదడులో ఉన్న నీరు సైతం కూడా ఆమె పంచి, ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆమె కాన్పోయేటప్పుడు 9వ నెలలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమె నీకు జన్మనిస్తుంది. నువ్వు పెరుగుతున్నావు, నెల అయింది, 2 నెలలు అయింది, నీకు జలుబు చేసింది. ఆ తల్లి ప్రియులారా ఆ తల్లి కడుపు మార్చుకుంటుంది. నేను తింటే నా కొడుకు జలుబు జ్వరం వచ్చిద్దేమో, నేను తింటే నా కొడుకు అరగదేమో, నేను తింటే నా కుమార్తె బలహీనపడిద్దేమోనని ఆమె కడుపును మార్చుకుంటుంది. ఒకవేళ 1-2 నువ్వు ఆ తల్లి భోజనం చేసేటప్పుడు ప్లేట్ దగ్గరే 1-2 చేస్తావు, దాన్ని ఆ చేత్తో ఎడం చేత్తో నెట్టేసి కుడి చేత్తో అన్నం తినేది ప్రియులారా. ఆ తల్లి అంటున్నాడు కదా, ఆ తల్లి నీకు జలుబు చేసినా జ్వరం వచ్చినా ఆ తల్లిని ఏం చేస్తుందంటే తన యొక్క సుఖాన్ని కూడా విడిచిపెట్టేసి నిన్ను ఆదరిస్తుంది, నిన్ను పెంచుతుంది, నిన్ను పరామర్శిస్తుంది, నీకు తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. నా దేవుడు ఈరోజు సత్యవాక్యములో నుండి ఆకాశము గతించును, భూమి గతించును, నా వాక్యము గతించదన్నాడు. కల్పిత కథలు నేను చెప్పట్లేదు, కానీ ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించదును అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఈ ఆదరణ దేనికంటే మొదటి తల్లి ఆదరణ ప్రియులారా. ఈ ప్రాంతానికి 94వ కీర్తన 19లో అంటాడు, 94:19 ఏమంటాడంటే, ఈ గొప్ప ఆదరణతో నేను మిమ్మును నా అంతరంగములో విచారణ హెచ్చవ్వగా. 94:19లో నా అంతరంగములో విచారణ ఏమైందంట? విచారణ ఉన్నది, అప్పు మీద విచారణ ఉన్నది, అనారోగ్య బలహీనతల మీద విచారణ ఉన్నది, ఇల్లు స్థలం కొని కట్టలేని విచారణ ఉన్నది. ఈరోజు దాంపత్య జీవితాల్లో కష్టపడి అప్పు 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు వడ్డీలకి తెచ్చి మీరు పెళ్ళిళ్ళు చేశారు. ఈరోజు కాపురాలు బాగాలేవు, మీ హృదయాల విచారణ ఉన్నది. తోటి దైవ సేవకులారా, దేవుని స్వార్థ ప్రకటించే దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కష్టపడి సేవ చేస్తున్నారు. వ్యతిరేకమైన మనుషుల మధ్య మీ హృదయాలలో విచారణ ఎక్కువగా ఉన్నది. నా దేవుడు అంటున్నాడు, హృదయంలో విచారణ ఎక్కువ అవ్వగా నా దేవుడు ఏం చేశాడు అంటున్నాడంటే, గొప్ప ఆదరణ. కొట్టండి చప్పట్ల ప్రియులారా. గొప్ప ఆదరణ అంటే ఏంటో తెలుసా? మొదటి ఆదరణ, దానికి పేరేంటంటే దేవుడు ప్రియులారా మనల్ని స్వస్థపరిచేవాడు. దేవుడు మనల్ని ఏం చేసేవాడు? ఈ కూటాల్లో అన్నీ చెప్పాలి. మొదటిగా తల్లి తండ్రి అంటే స్వస్థతలు ఉన్నాయి. టీవీలు చూసి సెల్లులు చూసి మోసపోకండి. స్వస్థతలు ఉన్నాయి, స్వస్థపరుస్తాడు యేసయ్య. కార్యాలు ఉన్నాయి, జరుగుతాయి, ప్రవచనాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ క్రమంగా జరిగిద్ది. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 17వ మాట చూడమ్మా. త్వరగా ఎవరు తీస్తే వాళ్ళు త్వరగా చదివి సహాయపడండి. 38:17 త్వరగా. 38:17. మిక్కుటమైన ఆయా
ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నాకు నెమ్మది అంటే ఆదరణ కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నా నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అంటే ప్రియులారా 38:17 దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అదే 38:9 చదువు తల్లి. 38లో 9వ మాట చదవండి. లేదా హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది అంటే ఆరోగ్యం ఇచ్చేశాడు, స్వస్థత కలిగింది. నేను ముందు చెప్పాల్సింది రిఫరెన్స్ వెనక చెప్పాను. ఇప్పుడు 38:17లో ఆ స్వస్థత రాగా అతనికి ఏం కలిగిందంటే నెమ్మది కలిగింది. అంతేనా? ఏమండి స్టీఫెన్ పాల్ గారు, అంతేనా? ఈ 38:9లో దేవుడు హిజ్కియాని బాగు చేశాడు, హిజ్కియాని స్వస్థపరిచాడు, హిజ్కియాకి ఆయుష్ని పొడిగించాడు. ఒకవేళ ఎవరైనా మరణిస్తారని చెప్పారేమో, ఒకవేళ మీరు బాగుపడరని చెప్పాడేమో, ఒకవేళ ప్రియులారా మీకు స్వస్థత కలగదని చెప్పి ఉన్నారేమో. ఈరోజు నా దేవుడు వాక్యముల నుండి ఏమంటున్నాడంటే మిమ్మల్ని బాగు చేస్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని ప్రియులారా ఆయన ఆయుష్ను పొడిగిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో బాగులేకపోతే, అస్వస్థగా ఉంటే విశ్వాసం ఉంచండి, నా దేవుడు బాగు చేస్తాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేసే దేవుడు యేసయ్య, స్వస్థపరిచే దేవుడు యేసయ్య. బాగు చేయటం, స్వస్థపరచటం అంటే అక్కడ ప్రవచనాలు చెప్తున్నారు, ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంది, అక్కడ ఆత్మ కలిగిన సేవకులు ఉన్నారు. ఈ మందిరం అయితే ఇలాగా స్వస్థతలు కలగవు. ఎలా కలిగిద్దో కొత్త నిబంధనలోనే కొట్టొచ్చినట్లుగా నేను చూపిస్తాను. చూడండి, అపొస్తలుల కార్యం ప్రియులారా 8వ అధ్యాయము 4 నుండి 8 వరకు అక్కడ చదివితే, 4 నుండి రాసుకోండి. అపొస్తలులు 8:4 నుండి 8 వరకు చదివితే, వారు అపొస్తలులు సువార్తను ప్రకటించిరి. ఏం ప్రకటించారు? సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు సువార్తను అంగీకరించారు. ఈ ఆదరణ ప్రార్థనా మందిరం వారు పాల్ ప్రసాద్ గారి ప్రియులారా ఎక్కడున్నాడో కానీ ఇంత ఖర్చు పెట్టుకొని కూటాలు నిర్వహించేది ఎందుకు అంటే సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని వాక్యం బోధించడానికి. దేవుని సువార్తను ప్రకటించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఏం చేశారంటే వాక్యమును అంగీకరించారు, రక్షణ పొందారు, సంఘములో చేర్చబడ్డారు. ఏమన్నారు? సువార్తలో వాక్యం అంగీకరించారు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. వాక్యం అంగీకరించారు, వారు మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘములో చేర్చబడ్డారు. నేను అవసరమైన మాట వరకు చదివిస్తా చూడండి. ఇప్పుడు చాలామంది సువార్తను అంగీకరించలేదు, వాక్యము అంగీకరించలేదు, ఏమండి మారు మనసు పొందట్లేదు, బాప్తిసం అస్సలు తీసుకోవట్లా. ఈ నపంసకుడు ధనాగార మంత్రి అండి, రథంలో యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేశాడు, రథంలో ఏమండి తిరిగాడు, వచ్చాడు. కానీ సువార్తను ఆ ఫిలిప్పు గారు సువార్త చెప్పిన తర్వాత ఆ యెషయా గ్రంథంలో వాక్యం అంగీకరించిన తర్వాత నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నాకు బాప్తిసం ఇస్తావని అడిగినప్పుడు బాప్తిసం ఇచ్చి ఇద్దరు ఒడ్డుకొచ్చేటప్పుడు అంట బాప్తిసం ఇచ్చిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తి అక్కడ రాయబడింది ఏంటంటే సంతోషముతో ఇంటికి వెళ్ళారు. చప్పట్లు కొడతారా గట్టిగా? ఈరోజు నువ్వు బలపడలేదు, నీకు సంతోషం లేదంటే అర్థం ఏంటంటే ముందు నువ్వు సువార్తను అంగీకరిలా, స్వస్థత కావాలి, ప్రవచనాలు కావాలి, ఏమండి వాక్యం అంగీకరిలా, సంఘములో చేర్చబడలా. ఆ రోజు అపోస్తలుల దగ్గర అందరూ చేర్చబడ్డారు. స్తోత్రం. అక్కడ రాయబడింది కదా అప్పుడు ఆ 4 నుండి 8 వరకు ఆ కింద మాటల్లో దయ్యములు పట్టిన వారి విడుదల నొందారు, అనారోగ్యముతో ఉన్నవారు ఏమయ్యారంట? చదవమ్మా. దయ్యములు పట్టి ఉంది అక్కడ, పట్టిన అపవిత్రాత్మ కేకలు వేసి వారిని వదిలిపోయెను. అంటే దయ్యాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు సెల్లుల్లో దయ్యం పట్టిన వాళ్ళని చూపిస్తే దాన్ని ఏందో వ్యతిరేకంగా చూపిస్తున్నారు. కొన్ని దయ్యాలు ఉంటాయి. కొంతమంది ప్రార్థన చేస్తే పడిపోతారు, కొంతమంది పడిపోరు. ఇటీవలే ఒక ఆమె వస్తే ఆమెకు చెప్పానమ్మా, వచ్చే అమావాస్య వరకు నువ్వు మందిరానికి రా, ఆరాధన జరిగేటప్పుడు నిలబడి ఆత్మతో ఆరాధన జరిగేటప్పుడు నువ్వు కూడా ఆరాధన చేయి, నిలబడి ఆత్మతో.
ఆరాధన వాక్యానికి ముందు ఆరాధన జరిగిద్ది. ఆరాధనలో నేను నిలబడు, వచ్చే అమావాస్య వరకు వస్తూ ఉండు. ఈ ఆరాధనలో నువ్వు ఆరాధనలో ఉండి ఆత్మతో నింపబడి పక్కన వాళ్ళ ఆత్మ, ఏలి ఆత్మ ఎలీషాలోనికి, ఎలిజబెత్ది మరియమ్మలోనికి ఎలాగొచ్చిందో వాక్యమే నేను చెప్తుంది. ఫిలిప్పి ఇంట్లో కుమార్తెలు ఆత్మతో నింపబడి వాళ్ళు ప్రవచించారు. నా దగ్గర మంచి ప్రియులార సబ్జెక్టులు ఉన్నాయి, మీకు డౌట్ ఏదైనా వస్తే నేను చెప్తా అంటున్నాడు. అంటే నేను అన్నాను, ఆ నెల వచ్చే అమావాస్య వరకు రండి, మీరు దేవుడు విడుదలిస్తాడన్న. అంతకుముందు ఇంకొక సహోదరుడు వచ్చారు, ఊరకలా చేయబెట్టగానే పోయింది. ఇప్పుడు కొత్త నిబంధనగా నేను చూపించింది అపొస్తలుల కార్యం లూకా గారు. అపవిత్రతలు పట్టిన వారు కేకలు పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళలో రోగులైన వారు ఏమయ్యారంటే అందరు చెప్పండి, స్వస్థత పొందిరు. స్వస్థతలు ఉన్నాయి. సువార్తను అంగీకరిస్తే, మారు మనసు పొందితే, సంఘములో చేర్చబడితే, నీకు ఎలాంటి రోగమైనా డాక్టర్ ఏ సర్టిఫికెట్ ఇచ్చినా నా దేవుడు ఇచ్చే సర్టిఫికెట్ ఏమిటంటే బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. చప్పట్లు గట్టిగా కొడదామండి. రెండవ ఆదరణ రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. త్వరగా రూతు గ్రంథం రెండవ ఆదరణ. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుదాం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నీ పనికత్తెలలో ఒకదానను నీవు నన్ను ఆదరించి, ఏమండి, నా పనికత్తెలలో ఒకదానవు నువ్వు కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. గట్టిగా చెల్లిద్దామండి. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టి మగింపరుద్దామా? గట్టిగా మగింపరుద్దామా? స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. పాటలు పాడి ఉద్యోగపరచడానికి టైం లేదు. నాకు కనీసం ప్రియులారా 8:30కి ఇచ్చి ఉంటే బాగుండేది, 10 గంటలకు ముగించేవాడిని. అంటే బైబిల్లో చూస్తున్నాం కదా, రూతు ఓ భర్త లేని విధవరాలు. ఈమె బెత్లెహేమి వాస్తవి కాదు, మోయాబురాలు ఈమె. ఈ బెత్లెహేంలో ఉన్న దేవుని గురించి కూడా ఏం తెలియదు ఈమెకి. ఈమె అత్త యొక్క జీవితాన్ని చూసి ఓ ప్రతిష్ఠిత చేసుకుంది. ఏమని చేసుకుందంటే, రూతు 2:13 రెండవ ఆదరణ నేను చెప్పేది. ఏం చేసుకుందంటే, అయ్యా అమ్మ, నీ ప్రవర్తన, నీ క్రియలు మేము చూసాం. మా దగ్గర ఉన్నప్పుడు నీ దేవుని గురించి, నీ దేశాన్ని గురించి చెప్పడం నేను విన్నాను. అలాంటి మా ఏరియాలో మా భావన లేదు. చాలామంది ఏందోనండి ఈరోజు గుడ్డెద్దు చేలో పడినట్లుగా భక్తిలో ఉంటున్నారు. ఏమండి, ఈ భక్తి చాలా కులం మారుస్తున్నారు, మతం మారుస్తున్నారు, దాంట్లో దిగుతున్నారు, దీంట్లో దిగుతున్నారు అంటున్నారు. నేనంటాను, తాగుబోతు వాళ్ళని మార్చేది ఈ భక్తి, దొంగల్ని మార్చేది ఈ మార్గం, వ్యభిచారులను మార్చేది, స్వార్థపురాన్ని స్వార్థపురంగా మార్చేది ఈ యొక్క భక్తి విధానం. హంతకులు, నరహంతకులు ప్రియులారా, హైదరాబాద్ పేర్లు చెప్పట్లేదు కానీ ట్యాంక్ బండ మీద ఒక మనిషిని పొడిచి పేగులు బయటికి తీశాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రియులారా రక్షణ పొంది ఈరోజు కృష్ణా జిల్లాలో అతడు సేవ చేస్తున్నాడు. అతన్ని అడిగితే కోర్టులు మార్చలేదు, పోలీసులు మార్చట్లేదు, అధికారులు మార్చలేదు. యేసయ్య ఈ వాక్యము నన్ను మార్చింది. ఈ రూతు నయోమి యొక్క భావన, భాష, ఆ క్రియలను ఆమె ఉన్నప్పుడు ఎరిగింది. ఓ తీర్మానం చేసింది. ఏం తీర్మానం? మన భక్తికి రావటానికి ప్రియులారా ఖర్చు లేదండి, వెండి బంగారాలు లేవు, నిలువు దోపిడీ లేదు. ఏమండి, నువ్వు బట్టలు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు అర్పణ సమర్పించాల్సిన పని లేదు. ఏమై ఉన్నదంటే ఒకే తీర్మానం, ఒక ప్రతిష్ఠత. నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి, నన్ను రక్షిస్తావు. ఈమె అనింది కదా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. చివరి ముగింపు ఏమనిందో తెలుసా? ఏమండి, ఆ సెల్లులో ఏమండి, ఆ డిబేట్లో జాన్ బాబు గారు అంటాడు కదా, నా దేవుడు నేను చేసిన భక్తి విధానము నన్ను తాత్కాలికంగా నడిపించింది అని కరెక్ట్గా చెప్తాడు ఆయన. ఏమంటాడంటే, ఇప్పుడు ఈ దేవుడు ఏం చేశాడంటే నన్ను స్థిరంగా నా జీవితంలో మరి ఎన్నడూ రాకుండా, అంటే ఈమె తీర్మానం ఏంటంటే, చివరి తీర్మానం, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. ఈ దేవుణ్ణి అంగీకరించి ఈ దేవుణ్ణి వెంబడిస్తే ఈ దేవుడు మరణమంత వరకు నిన్ను ఆదరిస్తాడు. ఎలాగ ఆదరిస్తాడంటే ప్రేమతో ఆదరిస్తాడంట. ఎలాగా? అందరు చెప్పాలి. ఈరోజు టాప్ మోస్ట్ లేకపోతే టాప్ 10లో యేసయ్య ఈ వాక్యం ఎంతమంది వాగినా, ఎంతమంది బురద జల్లినా, ఏమండి, ఉన్నత టాప్ స్థాయిలో ఉన్నది బైబిలు, యేసయ్యే.
మొదటి స్థానంలో ఉన్నది. ఎవరు తీసినా, ఏ కోర్టులో పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా బైబిల్. ఎందుకు తెలుసా? యేసయ్య ప్రియులారా, ఆయన ఆయుధము ప్రేమ. ప్రేమ ప్రేమతో ఆదరించాడంట. ఆదరించినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? ఈ ఆదరణ, యేసయ్య ఆదరణ ప్రార్థన మందిరం, పాల్ప్రసాద్ లావణ్యమ్మలు ఇప్పుడు దేవుడి ప్రేమతో ఆదరిస్తున్నాడు. రూతమ్మకి అక్కడ చూడండి ప్రియులారా, ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే 2వ అధ్యాయము 9 చదువు తల్లి, త్వరగా చదవండి, నేను తీయటానికి టైం లేదు. వారు కోయి చేయు కనిపెట్టి, బోయాజ్ అంటాడు కదా 2:9, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ రూతు ఎక్కడ ఉన్నదంటే పొలములో ఉన్నది, చేలోనే ఉన్నది. చెప్పండి, ఎక్కడ ఉంది? పొలములో, చేలో ఉంది. మనం ఎక్కడ ఉండాలి? పొలములో ఉండాలి, అంటే సంఘములో ఉండాలి. ఇప్పుడు పాల్ప్రసాద్ గారు సంస్థలో లేడు, అధికారుల దగ్గర లేదు, జీతం ఇచ్చే వాళ్ళ దగ్గర లేడు. ఎక్కడున్నాడంటే ఆత్మీయ సహవాసములు, అంటే యేసయ్య ఒడిలో ఉన్నాడు. ఇప్పుడు ఈమె ఆ పొలములో ఉన్నది. దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ప్రియులారా, బైబిల్లో ఆ 2వ అధ్యాయము మనము ఆ 9లో చూడమ్మా, 15 చూడమ్మా, 15 చదవండి. లేకపోతే 2:9 కింద అక్కడ రాయబడిన మాట ఏంటంటే 8లోనూ 9లోనూ ఉండిద్ది కదా. బోయాజ్ అంటాడు, ఆమెతో అంటాడు కదా, ఏమంటాడంటే ప్రియులారా, ఆ పొలములో ఉన్నప్పుడు, తీర్మానం చేసుకుని వెంబడించినప్పుడు, ఉండమ్మా, అంటే బోయాజు క్రీస్తుకు సాదృశ్యం. క్రీస్తుని పట్టుకున్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు, అక్కడ ఆమెతో అన్న మాట ఏంటంటే, ఆ మాట ఎక్కడ రాయబడింది చదువమ్మా. ఇక్కడ యవనస్తులు నేను ఆర్డర్ ఇచ్చాను, కుండలో నీళ్లు చెదిపెట్టి ఉన్నారు, నీకు దప్పికైనప్పుడు వెళ్ళి ఆ కుండలో దాహం తీర్చుకో అన్నాడు. ఏమన్నాడు? కుండలో దాహం తీర్చుకో అన్నాడు. రెండవది 15-16లో ఏమన్నాడంటే ప్రియులారా, ఆమె పనలు ఏరుకుంటున్నప్పుడు ఆమె వెనక పిడికిలు పనలను ఆమె వెనక మీరు విడిచిపెట్టండి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఇప్పుడు యేసయ్య రూతమ్మని ఆదరించేది ఎలాగంటే ప్రేమతో ఆదరిస్తున్నాడు. సంఘంలో చేర్చబడింది, సేవకుని దగ్గర ఉన్నది. అక్కడ 2 ఆశీర్వాదాలు ఏంటంటే, ఆమె కొరకు ప్రియులారా చేది ఉంచిన నీళ్లు అక్కడ ఉన్నాయి. చప్పట్లు గట్టిగా కొట్టి మాకేం పరుదామండి. పులి వెంకటరెడ్డి కాలనీ వాస్తవుల దగ్గర ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నా దేవుని బిడలారా, రూతుకి ఎలాగైతే కుండలో నీళ్లు చేది పెట్టి ఉన్నాడో, ఈ రాత్రి ఈ సభలో, ఈ ఆదరణ ప్రార్థనా మందిరములో నా దేవుడు మీ కొరకు మీరు ఆశపడి ఎదురు చూస్తున్న మొండి సమస్య, మొండి కార్యాన్ని ఆయన చేది కుండలో దాచి ఉంచి ఉన్నాడు. రూతమ్మ వెళ్తున్నది, ఆ కుండలో ఉన్న నీళ్లను తాగుతుంది. ఈ పులి వెంకటరెడ్డి కాలనీ, ఈ సేవకురాలకి నా దేవుడు కొండలో రూతుకి నీళ్లు ఎలాగ చేది పెట్టాడో, అలాగా మీ కుటుంబాల్లో ఏ మొండి వ్యతిరేకమైన ఏ సమస్య, ఏ కార్యం శాపంగా ఉన్నదో అది తొలగింపబడి నా దేవుడు కొండలో నీళ్లున్నట్లుగా నీ ఇంటిలో ఒక కార్యాన్ని దేవుడు నిలబెట్టునుగాక, నడిపించునుగాక. దప్పికొంటున్న ఆమె, ఆకలిగొంటున్న ఆమె, నిరాశగా ఉన్న ఆమె, నిస్ప్రియుల్లో ఉన్న ఆమె, భర్తను కోల్పోయిన ఆమె, అద్భుతమైన కుండ కనబడుతున్నది. ఆ కుండలో జీవ జలం ఉన్నది. ఈరోజు ఆదరణ ప్రార్థనా మందిర వారికి నా దేవుడు ఒక అద్భుతమైన బహుమానాన్ని ఈరోజు ఇక్కడ కూర్చొని మీరు వెళ్ళబోతున్నారు. నా దేవుడు ఒక కార్యాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. 15-16లో ఆమె వెనకంట పిడికిలతో ఏమైందంటే ప్రియులారా, అక్కడ విడవబడి పిడికిలతో పారివేయండి, పిడికిలతో విడిచిపెట్టండి. నేను అంటున్నాను, రెండవదిగా దేవుని యొక్క గుప్పిలి. కీర్తన 104లో అంటాడు కదా, ఆయన తన గుప్పిలిని విప్పి పట్టజాలని, తన గుప్పిలిని విప్పి ఆయన తన ప్రతి జీవి కోరికను. నేనంటున్నాను ఈరోజు ప్రియులారా, ముగింపులో దేవుని యొక్క హస్తము నీ ఇంటిలో ఉన్నది. దేవుని గుప్పిలి నీ మందిరములో ఉన్నది. దేవుని గుప్పిలి ఈ రోజు నీ వెనక రాబోతూ ఉన్నది. రూతు వెనక దేవుని గుప్పిలి ఉన్నది. దేవుడు తన గుప్పిలిని విప్పాడు. ఈ ప్రాంతంలో ప్రియులారా, ఇది నా కులం కాదు, నా మతం కాదు, ఈ దేవుడు నా దేవుడు కాదని ఒకవేళ పెడచెవిని పెట్టేసి నువ్వు ఏదో ఆలోచనతో ఉన్నావేమో, ఈరోజు నా దేవుడు తన గుప్పిలిని నీకు ఆయన విప్పబోతూ ఉన్నాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఆమె ప్రేమతో ఆదరింపబడింది. చప్పట్లు కొడదామా గట్టి. 50వ అధ్యాయము 20-21 చదువుకుందాం. ఆది కాండము 50వ అధ్యాయములో
20-21 చదువుకుందాం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. ఇక్కడ యోసేపు అన్నదమ్ముల గురించి చెప్తున్నాడు. ఆ వచనంలో నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. అంటే ఈ 3 ఆదరణ ఏంటంటే దేవుని వాక్యంలో టైంను బట్టి నేను ముగిస్తున్నాను. ఆ పై అంటాడు 20వ వచనంలో ఏమంటాడండి? ఏమంటున్నాడు రవివర్మ గారు? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినము బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది నాకు మేలే. నేను అంటాను ఈరోజు, ఒకవేళ మీకు ఎవరైనా కీడు చేస్తే దేవుని మీద అలగబోకండి. మీకు ఎవరైనా నష్టపరిస్తే మీరు వాళ్ళ మీద గొడవలు పెట్టుకోబోకండి. యోసేపు ప్రియులారా, ఎందుకు అతనికి కీడు వచ్చింది? ఎందుకు గుంటలో పడవేయబడ్డాడు? ఎందుకు తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం అయ్యాడో తెలుసా? దేవుని వాక్యములో మనం చూసినప్పుడు 37వ అధ్యాయం 4వ వచనములో తండ్రి అంగీ కొట్టిస్తాడు. తండ్రి ప్రేమించినప్పుడు అంట అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ప్రియులారా, అతడు ఆహార పదార్థాలు తెచ్చి వాళ్ళకి చెప్తున్నా కానీ వాళ్ళు తిరిగి మాట్లాడలేదంట. తిరిగి ఏమవ్వలేదంట వాళ్ళు. ఎందుకు మాట్లాడలేదు? పగబట్టిరి, అసూయపడిరి. ఎందుకు పగబట్టారంటే మన మీద పగబట్టడానికి, అసూయపడటానికి కారణాలు ఏమొద్దు. మనం బాగా బతికితే, ఇతరులు మనల్ని ప్రేమిస్తే చాలు. ఒక ఆయన నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఆయా ప్రాంతాల్లో వాళ్ళు బాగా డబ్బులు ఇస్తా, బాగా ప్రేమిస్తా, కొంచెం నన్ను దగ్గర తీసుకుంటూ ఉంటే అతగాడే ఏం చేశాడంటే, మంచి వ్యక్తి అండి, బాగా ప్రార్థన చేస్తాడు, బాగా స్వస్థతలు జరుగుతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి అని చెప్పిన వ్యక్తే ఇప్పుడు తిరిగి రివర్స్గా ఏం చేస్తున్నాడు? చెప్పటం ప్రారంభం చేశాడు. తిరిగి రివర్స్. అంటే ఈ పగ, ఈ అసూయ ఎక్కడొచ్చిందంటే, మనం కొంచెం ఆ వరాలు, అతడికి కళల వరం ఉంటే 37:11 అనుకుంటారు. ఒక్క మాట చదువు తల్లి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. చూడండి, ఇప్పుడు తండ్రి తన కొడుకు వచ్చిన దర్శనాలు, కళలు జ్ఞాపకం ఉంచుకోవటానికి అతని మీద పగబట్టారు, అసూయపడ్డారు, అతన్ని వెలివేశారు. మన మీద మన తండ్రి కూడా మనల్ని జ్ఞాపకములో ఉంచుకోవాలంటే, ఆ మాట జ్ఞాపకమేనా? ఇంకోసారి మైకిలో చదువు ఆ ఒక్క మాటను. అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకొనెను. ఈ రాత్రి నేను అంటాను, అమ్మ కొంచెం కదలబోకండి ఎవరు. ఈ రాత్రి నేను అంటాను, మీరు ప్రార్థన చేశారు, ఎదురు చూస్తున్నారు, కార్యం జరగలేదు. ఈ రాత్రి ముగింపు సభలో దేవుడు అంటున్నాడు, నా దేవుడు ప్రభు అయిన యేసు ఏం చేస్తున్నాడంటే ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చప్పట్లు కొడదామండి గట్టిగా. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే మన మీద పగబట్టేవాళ్ళు కావాలి, అసూయపడేవాళ్ళు కావాలి, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఇతనికి వరాలు ఉంటే వీళ్ళు ఏం చేశారంటే అసలు కుశల ప్రశ్నలు మంచి కూడా చెప్పట్లా. కానీ బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, వాక్యంలో అతనికి దేవుడు ఏం చేశాడంటే, ఆ రాజు అంటాడు, ఒక మాట అంటాడు కదా, ఈ సమస్తమునకు ఏమంటాడంటే ప్రియులారా, అతనికి అధికారం ఇచ్చెను. ఆదికాండము 41:40 ప్రియులారా, 41, 47, 48, 49లో ఆ దేశములో, ఆ ప్రాంతములో ఏమైందంటే అతనికి సమృద్ధి పంట సమకూర్చబడెను, నిల్వా చేసెను. స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మలు సమకూరుస్తారు ఈ మినిస్ట్రీకి. వచ్చే ఆదాయము, వచ్చే డబ్బు దేవుడు నిల్వా చేస్తాడు. అందరు లేచి నిలబడదాం. కుమారుని యొక్క నిత్య సత్యకృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడున్న సేవా మినిస్ట్రీకి, సేవకులకు, ఇక్కడ వచ్చిన సంఘానికి, ప్రాంతానికి ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతరము సదా తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.